దేవుని యందు ప్రసన్నురాలు ముఖ్యంగా మాట ఎంత దృష్టి శ్రీ స్వామి భక్తులందరూ కూడా పైకి రావాల్సిందిగా చేసి చూడండి. దివ్య తేజమూర్తి కొలువనున్న ఈ అద్భుత నీల దివ్య క్షేత్రం వర్ణించగలరా అని అదే ఆనాడు శ్రీనాథ కవి సార్వభౌముడు ప్రోగ్రామాక్షులు ఎవరైనా వీళ్ళందరూ ఉంటే ఆ సర్వేశ్వరుల రూపంలో ఉన్న శ్రీమంతుడు మన మౌనీశ్వరుడు అత్యద్భుతంగా వారు పాటలు రాసేవారు. మరి పరమ పవిత్రము పావనము శుభకరం నిజమైన మహిమాన్విత శుభ శనివారం నవములకు శ్రీ స్వామిభక్తులకు సన్నిధి కుటుంబ సభ్యులకు భజన బృందానికి అక్షర స్వాములకు మన మిత్రులు మండవ రవికుమార్ గారికి గురువు గారికి అందరికీ పేరు పేరున భగవాన్ శ్రీ 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 వెంకటేశ్వర వారి శుభాశిష్యులు. ముఖ్యంగా వారే కాకుండా అన్న తాతలు స్వామి సన్నిధిలో అన్న ప్రసాద వితరణ చేయడము మీరు చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో చూస్తుంటారు. ఒక అన్నం పెట్టి వారి ఆకలి తీర్చాలి, అప్పుడే నేను ఉంటుంది. ఎవరన్నా వస్తారా? భోజనం పెడతాం, ఒక సంగటి ముద్ద పెట్టి అంత పచ్చడేసి ఆ పచ్చడిలో అంత నీరు చుక్కేసి అలా పెట్టినప్పుడు ఆ ఇంట్లో ఆ కుండలో అన్నం ఉప్పు పెడుతుంది. ఇదే వెంకటేశ్వర వారి దేవుడు ఇట్లాంటి ఎన్నో జరిగాయి. కొన్ని రోజులు శ్రీ స్వామివారి ముందు అఖిలేడు వెంకటరామరెడ్డి ఇంటికి తన శిష్య బృందంతో 42 మంది శిష్య బృందంతో స్వామివారి మధ్యాహ్నం రెండింటికి ఆ స్వామి స్వభావుడైన పరమ అంకిత భక్తుడైన రెడ్డి గారికి స్వామివారు వెళ్తున్నారు. 14 రోజులలో ఆ రెడ్డి గారి సతీమణి స్వామి మన ఇంటి వస్తున్నారు. అయ్యా శ్రీమన్నారాయణ మూర్తి మానవుడు సంతరిస్తున్నాం. ఆ మహనీయ అద్భుత సార్వభౌముడు మన ఇంటికి వస్తున్నారని మన భర్తలు చెప్తే, అయ్యో ఇంట్లో వస్తే తాటం లేదు, అడుగున ఒక సభ్యులు ఉన్నది, రోజులు ఎలా పెట్టాలి, స్వామి వస్తువులు అని ఆమె మనం పెడతాం. అంటే ఆ రోజుల్లో 10 రోజులు వంట చేయాలంటే సామాన్యం కాదు. 3 ధాన్యం ఉంటుంది, ఆ ధాన్యాన్ని దంచాలి, పెరుగులో ఇసాలి, వంట చేయాలి. కట్టెల పేరు కట్టెలకు పునులు ఎల్లవచ్చు, ఎల్లకపోవచ్చు. మదనపల్లి డాక్టర్ స్వామి ఉమ్మోదయం వచ్చారు. ఆ దంపతులు ఎదురెళ్ళి పాదములకు నమస్కరించి స్వామి రెడ్డి అని లోపలికి తీసుకెళ్ళారు. బాధపడుతున్నారు, అందరికీ సరిపోయే అన్నం లేదమ్మా అని ప్రార్థన కలిగి ఆ తల్లికి ఆశ్చర్యం. అందరికీ ఆ తల్లి బదులు పెడుతూ ఉంటే ఇంకా ఉత్పత్తి అవుతుంది. ఒక అక్షయ పాత్రలు లాగా అది వెంకటేశ్వరం అన్నం పెడితే ఆ కుటుంబానికి లేని అనే అసలు ఆలోచన మనకు ఉత్పత్తి అవుతుంది. ఆ ఇచ్చేది వెంకటేశ్వరం గారు. వెంకటేశ్వరం గారు ఎక్కడుంటే గజలక్ష్మి అమ్మగారు కూడా స్వామి ఉండేస్తూ ఉంటారు. అందుకే ఈ సమస్త భూమండలంలో ఎక్కడ వెంకటేశ్వరాన్ని కూడా ఉన్నా ఒక చిన్న ఫోటో పెడితే చాలు, అక్కడ అన్నసంతం కూడా జరుగుతూ ఉంటుంది. లేదు అని
అయ్యా నేను ఉన్నాను కదా, నీకు ఏ కష్టం వచ్చిందయ్యా, ఇప్పుడే మా కుటుంబం అంటున్నారు, నేను హాస్పిటల్కి వెళ్ళాను, నా కంటి చూపు చూస్తే ఒక 4 రోజులు ఆగిపోయి ఉన్నారు. నాకు మిత్రుడు వెంకటేశ్వరరావు గారు అని ఆమె వచ్చినప్పటి నుంచి ఆ స్వామికి తన బాధను నివేదిస్తుంది. తప్పకుండా ఆ విధంగా స్వామిని సాగించిన దాని వల్ల ఆ కష్టము ఆ బాధ సుదూరంగా కాయకుంటుంది. ఎప్పటికైనా అంతే ఆత్మనాథముడు వెంకటేశ్వరరావు గారు మనస వాచ కర్మణ ప్రకరణశుద్ధిగా ఏకాగ్రతగా పరిశీలన నీకు భయం ఉండదు, ఆరోగ్య సమస్య ఉండదు, భయంకరమైన ఉన్నదానికి ఆరోగ్య సమస్యలు వయసు పడేది వస్తువులు ఉంటాయి. వారి సామాన్యమైన దేవుడు కాదు. ఆ దేవుడు చెప్పాలంటే కొన్ని గంటలు, రోజులు, నెలలు పడతాయి. ఆ దేవుడి దివ్య రహస్యాలు సముద్రంలో వచ్చే తరంగాలు లెక్క పెట్టలేదు, భూమి మీద ఉన్న ఇసుక రేణువులను లెక్కించలేదు. అలాగే ఆకాశంలో ప్రయాణించుతున్నటువంటి ఆ నక్షత్రాలను మనము కౌంట్ చేయలేదు. అలాంటి దేవుడు అగ్రగణ్యుడు భవిష్యత్తు వర్తమాన కాలాలను అనారోగ్యంగా ఉపాసన పెట్టినటువంటి ఆ పుణ్యాత్ముడు శ్రీమన్నారాయణమూర్తి ఏమని చెప్పలు చూడండి. చక్కటి తాతయ్యలాగా కూర్చొని మనందరినీ రక్షిస్తూ ఉన్నారు. అది స్వామిని చూస్తానే తాతయ్య చిన్నపిల్లలు చూస్తే మా తాతయ్య కూర్చొని ఉన్నారు అని మనకు అనిపిస్తుంది. స్వామి ఆ దివ్య తేజస్సుతో గొలగమూడి ఆ గొలగమూడి దివ్యక్షేత్రానికి పవన పినాకిని నది అంటే పెన్నా నది. ఇక్కడ గొల్లపూడి పవన కృష్ణానదికి దొరుకుతూ దేవదేవుడైన లోకహిత జగదక్షుడైన మొదలైన వేదాంత కారుణ్య సార్వభౌముడైన ఒక వైద్య విజ్ఞాన ఖని ఇక్కడ కొలువై ఇక్కడ ప్రజలకు సర్వదా సదా ఆశీస్సులు అందజేస్తూ విద్యరాని వారికి విద్యను అందిస్తూ ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యాన్ని ఇస్తూ సంతాన భాగ్యం లేని వారికి సంతానాన్ని ప్రసాదిస్తూ అదులా చూసారా ఉయ్యాలలో ఊరుతూ ఉన్న బాల వెంకటేశ్వర స్వామి సంతాన భాగ్య ప్రదానం ఉంటుంది. మన గురుగారు వెంకటేశ్వర వారిని దర్శించినటువంటి పుణ్యాత్ముడు మన రవేమాస్టర్ గారు శ్రీ స్వామి వారి గురించి ఒక అద్భుతమైన దివ్య సత్సంగం చేయవలసిందిగా ప్రార్థిస్తూ మీ అందరికీ శుభాశిషులు. మీ బిడ్డలకు వెంకటేశ్వరుని అనుగ్రహం అతి శీఘ్రమే ప్రాప్తిస్తూ సామీప్యంలో వారి గురించి గురుగారు అద్భుతంగా వారు జననం చాలా విశేషమైన అనగారిన వర్గంలో పుట్టిన ఆయన ఈ అమెరికలో అత్యున్నత స్థానానికి చేసినటువంటి మహనీయ చక్రవర్తి మన వెంకటేశ్వరరావు గారు. వారికి స్వామివారికి కులాలు మతాలు ఏమీ లేదు. ఆయన శిష్య బృందంలో అత్యంత కోటీశ్వరులైనటువంటి తులసమ్మ తల్లి సర్వసంగ పరిచయాలై ఆ స్వామి సేవలో వినీతమై చివరి వరకు అక్కడే ఆ స్వామి సన్నిధిలోనే ఆమె పరమపదించారు. అత్యంత నిరుపేదైనటువంటి ఆ రోజుల్లో అగ్రవర్ణాలతో అణచివేయబడినటువంటి ఉద్యమ తల్లిని కూడా ఆదరించి ఆమెను ఆశీర్వదించి ఆమెను ఒక గొప్ప దేవతగా సృష్టించారు దేవదేవుడు వెంకటేశ్వరరావు. ఇలా చెప్తూ పోతాయి. మరి ఈరోజు అన్నదాత
ఎన్ని దానాలు చేసినా అన్నదానానికి మించిన దానం లేదని మీద మనం అనుకున్నాం కదా. వారు శ్రీ గాలి ఫణికుమార్ గారు, అలాగే శ్రీమతి కృష్ణ గారు వచ్చున్నారు. వారి కుమారుడు అమరీష్ నాయుడు, విష్ణు చరణ్ వారు మీడియేషన్ పనిచేస్తారు. వారికి వారి కుటుంబానికి భగవాన్ శ్రీ వెంకటేశ్వర వారి యొక్క శుభాశిషులు అందజేస్తూ వారిని మన గురుగారు రంజన్ మాస్టర్ గారు శేషవస్త్రంతో సత్కరించవలసిందిగా కోరుతూ రేపు 30వ తారీఖు ఆ రోజు జరగబోయేటువంటి కోరుతూ రెండోసారి ద్వారా చెప్పాడు, ఆల్రెడీ ముందు ఎంచుకెళ్ళారు, మళ్ళీ మూడోసారి కూడా వస్తుంటే అక్కడ
సార్